వెల్కమ్ టు రిపోర్టెడ్ న్యూస్. ఈరోజు మనం వినుకొండ నియోజకవర్గంలోని విష్ణుగుండి నగర్లో ఉన్నాము. మనతో పాటు విష్ణుగుండి నగర్ కౌన్సిలర్ గారు వాసిరెడ్డి లింగమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మనం రాజకీయ విషయాలు, వినుకొండ అభివృద్ధి పనులు, ఇంకా వినుకొండలోని సమస్యలు మనం తెలుసుకుందాము. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. సార్, వినుకొండలో ఈ 5 సంవత్సరాల్లో ఏ అభివృద్ధి పనులు జరిగాయంటారు? అన్నీ జరిగినట్టు మొదలుపెట్టారు, ఏది జరగలేదు. జరుగుతున్నట్టు ప్రతిదీ ఎలిగేషన్ ఉన్న ప్రతి పనిని మొదలు పెడతారు. అది మళ్ళీ తర్వాత పని అవ్వలేదని చెప్పి ఆంజనేయులు గారి మీద అది కోర్టులో వేశారు. ఇంకొక రకంగా అట్లా ఎలిగేషన్ ఉన్నది తీసుకొని అది చేశారు అని చెప్పడం తప్ప ఏది చేసింది లేదు, ఏది పూర్తిగా అయింది లేదు. ప్రతిదీ తనకు లాభం ఉన్నది తప్ప ఈ లోకల్ ఉన్న ఎమ్మెల్యే గారు ఏది చేసింది లేదు. అలా అని మేము ప్రత్యర్థులుగా ఉన్నాం రాజకీయ పరంగా, టీడీపీ తరపున ఉన్నందువల్ల మాకు ఎటువంటి ఫండ్ కానీ ఎటువంటి అవసరమైన పనులకు పోయినా మాకు సహకరించింది ఏం లేదు ఈ 3 సంవత్సరాల్లో. ఇప్పుడు వార్డు కౌన్సిలర్గా మీరు ఉన్నారు కదా, ఏ పనులు చేశారు ఈ వార్డుకి సంబంధించి? ఎటువంటి ఫండ్ ఇవ్వనందువల్ల మేము అభివృద్ధి చేద్దామన్నా ఎక్కడా మాకు సహకరించలేదు వ్యక్తిగతంగా. రెండోది, మేము పోటీగా ఉన్నామని చెప్పి మమ్మల్ని నామినేషన్లు వేసిన తర్వాత కూడా మానుకోమని చెప్పి నేను వ్యక్తిగతంగా చేసుకునే వ్యాపారపరమైన వాటిని నష్టపరిచి చాలా ఇబ్బంది పెట్టి ప్రస్తుతం ఇప్పుడు కూడా మేము కన్స్ట్రక్షన్ చేసుకుంటున్న ఒక అపార్ట్మెంట్కి అక్కడ ఎవరు కస్టమర్స్ కొనకూడదని చెప్పి ఆ దగ్గరలో ఉన్న ప్రభుత్వ భూమికి కావాలని వినుకొండలో ఉన్న చెత్త అంతా తీసుకొచ్చి చేయటం, నా వెంచర్లు పలగొట్టేయటం, అట్లా వ్యక్తిగతంగా అతను గుడికి అడిగితే సందాలు ఇవ్వలేదనో లేకపోతే తన ఊరిలో ఉన్న గుడికి సందాలు ఇవ్వలేదనో ఇబ్బంది పెట్టడమే కానీ అతను మాకు ఎక్కడా సహకరించింది లేదు. అలాంటప్పుడు మేము అభివృద్ధి చేయడానికి ఎక్కడ అవకాశం లేదు. గతంలో ఆంజనేయులు గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నందువలన ప్రతిపక్షం వాళ్ళకు కూడా తన వంతు అధికారంలో ఉన్న వాళ్ళకి ఏదైనా ఒక 10% ఎక్స్ట్రా చేశారేమో, మిగతాది ప్రతిపక్షం వాళ్ళకు కూడా ఇవ్వబట్టే టౌన్ ఇంత మాత్రం డెవలప్ అయింది. ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే గారు 10% పనులు కూడా మాకు ఇవ్వలేదు, మమ్మల్ని చేసుకొనివ్వలేదు. మేము ఎటువంటి అభివృద్ధి చేద్దామన్నా మమ్మల్ని సహకరించలేదు. అలానే వచ్చిన ఫండ్ అంతా తన సొంత పొలాలకి, తనకు అవసరమైన భూములకి, తనకు ఎక్కడ అవసరమైనదో తన తొత్తులకు తప్ప ఎవరికి ఎక్కడా సహకరించలేదు. అలానే మంచినీళ్ళ చెరువుకు సంబంధించి తను 10 లక్షల రూపాయలు పెట్టి డోజర్లు పెట్టి జేసీబీలు పెట్టి చేసి అదే నేను చేసిన అభివృద్ధి అని చెప్పుకుంటాడు. అలానే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ దగ్గర స్టేడియం అని చెప్పి టీడీపీ వాళ్ళు వెంచర్స్ వేసుకుంటున్నారు, వాళ్ళకి అడ్డుకట్ట కట్టాలనే ఒకే ఒక్క కారణంతో ఒక రోడ్డు మూసేసి దాని మీద గోడ కట్టి కాంపౌండ్ వాళ్ళు కట్టి దాన్ని అట్లా నిరుపయోగంగా అట్లా పడేశారు. అది కోర్టులో వేసారంటారు. అది కోర్టులో వేసింది ఎవరు? ఆ కాలేజీ వాళ్ళు. అది కాలేజీ స్థలం, అది తనకు తెలియంది కాదు. దాన్ని అడ్డం పెట్టుకొని అండర్గ్రౌండ్ మట్టి తీసుకొచ్చి దాంట్లో తోలుకొని దాన్ని బిల్లు పెట్టుకున్నాడు. అలానే ఆ కాంపౌండ్ వాళ్ళని చెప్పి కాంట్రాక్టర్ల దగ్గర అతను చేసిన పనికి డబ్బులు తిన్నాడు. దానికోసం చేసుకున్నాడు కానీ ఎవరికి ఎటువంటి ఉపయోగపడే పని చేయలేదు. తన సొంత పొలాలకి వేసుకోవడం తప్ప రోడ్లు ఎవరికి ఎక్కడ ఉపయోగపడ్డది లేదు. వ్యక్తిగతంగా కక్ష సాధించటం, ఎవరైనా ఎదురు అడిగితే వాళ్ళని ఇబ్బంది పెట్టడం తప్ప తను చేసింది ఏం లేదు, ఉపయోగపడ్డదేం లేదు. అందుకని రేపు జనం కూడా తగిన విధంగానే తనకు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఈ రోజుకి తన తర్వాత నెక్స్ట్ ఎవరంటే చెప్పడానికి లేని పరిస్థితి. సెకండ్ క్యాడర్ ఎవరు లేరు. ఈ రోజుకి ఏదైనా సమస్య వచ్చి నిజంగా అది తన తప్పు చేస్తాడు, ఇది ఇట్లా కాదు అని చెప్పడానికి కూడా ఎవరు పోయి చెప్పే ధైర్యం లేదు. అదే ఆంజనేయులు గారి దగ్గరికి ఇవాళైనా పోయి మాకు ఈ సమస్య ఉంది, మాకు ఈ ఇబ్బంది ఉంది అని ఏ కార్యకర్త అయినా చెప్పించుకునే ఇది ఉంది. అదే బ్రహ్మనాయుడు గారి దగ్గర పోయేవారు లేరు, పోయినా వాళ్ళని ఎట్లా పడితే అట్లా మాట్లాడతాడు. అందుకని ఎవ్వరు ఈ రోజుకి అడిగి చెప్పించుకుంది లేదు, ఒక పని చేసుకుంది లేదు. అతన్ని కాదు అని ఎవడు ముందుకు వెళ్ళడానికి లేదు. అందువలన ఈ రోజుకి ఆయన సెకండ్ క్యాడర్ లేదు. అదే ఆంజనేయులు గారి దగ్గర తన సొంత డబ్బులు పెట్టైనా తనకు చేతనైనంత వరకు తను కానీ లీలావతి మేడం గారు కానీ సహకరిస్తారు పూర్తిగా, ఎనీ టైం అర్ధరాత్రి పోయినా. అలానే ఆంజనేయులు గారు మిస్సెస్ లీలావతి గారు ఎవరైనా హైదరాబాద్ పని ఉండి పెద్దవాళ్ళు ఎవరైనా వెళ్తే తను ఇంటి దగ్గరికి పిలిచి తనే వండి తనే వడ్డించి పెట్టి నలుగురికి సహాయపడే మంచి వ్యక్తి. ఈరోజు బ్రహ్మనాయుడు దగ్గర కనీసం ఒక తన కోసం తిరిగి ఓట్లు వేయించిన ఎవరిని కుర్చీ వేసి కూర్చోబెట్టిన రోజులు కూడా లేవు, తన అవసరం అయితే తప్ప. అది వాళ్ళకి వీళ్ళకు ఉన్న తేడా. ఇవాళ ఆంజనేయులు గారిని ఎవరు చిన్న పిల్లవాడు వచ్చి తనకున్న సమస్య చెప్పినా తను ప్రశాంతంగా విని అవసరమైతే దగ్గరుండి తను చేపిస్తాడు. అదే బ్రహ్మనాయుడు గారి దగ్గరికి వెళ్ళేవాళ్ళు లేరు, వెళ్ళినా తను ఎటువంటి సహకరించేది లేదు. అలానే
వ్యక్తిగతంగా చూసుకుంటే ఆంజనేయులు గారు ఎంత సౌమ్యంగా ఎంత పద్ధతిగా మాట్లాడతారు. ఒక ప్రెస్ మీట్లో కూర్చున్నా ఎక్కడ కూర్చున్నా తన గౌరవం తన ఉందాగా. అలానే బ్రహ్మనాయుడు ఉన్నాడంటే బూతుల పురాణం తప్ప వేరే విధంగా మాట్లాడు. రేపొద్దున ఇలాంటి బూతుల ఎమ్మెల్యే మాకొద్దు అని మాకు మంచి చెడు చూసే ఆంజనేయులు గారు లాంటి వ్యక్తే కావాలని చాలామంది జనం అయినా లేడీస్ అయినా ఎవరైనా అందరూ ఆంజనేయులు గారు ఎమ్మెల్యే కావాలని అలాంటి సౌమ్యుడు కావాలని కోరుకుంటున్నారు. సూపర్ 6 మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని కూటమి అభ్యర్థిగా జనం అందరూ ఎందుకు కోరుకుంటున్నారంటే ఈ రోజుకి యువతకి ఒక్క ఉద్యోగం కానీ ఎవరికైనా ఆరోగ్యశ్రీ కానీ ఎటువంటి సహకారం లేదు. కానీ చంద్రబాబు నాయుడు వస్తే రేపు మహిళలకు ప్రతి ఒక్కరికి 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు 1500, అలానే 3 గ్యాస్ సిలిండర్లు, బస్సు ఛార్జీ ఫ్రీ, అలానే నిరుద్యోగ భృతి 3000 రూపాయలు, అలాగే 20 లక్షల మందికి జాబులు, రైతుకి ప్రతి సంవత్సరం 20,000, పెన్షన్ 4,000 రూపాయలుగా పెంచుతున్నారు. ప్రతి ఒక్కటి రేపు చంద్రబాబు వచ్చిన రాజధాని కూడా డెవలప్ చేస్తాడు. రేపొద్దున మా పిల్లల భవిష్యత్తు మేము ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చిందనే కంగారు బాధ లేకుండా ఉండటానికి బాబు గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఈ రోజున ఈ రాష్ట్రానికి ఉంది. కాబట్టి మా వంతు మేము చేతనైనంత వరకు చంద్రబాబు నాయుడు గారిని అలాగే ఇక్కడ ఆంజనేయులు గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది. అలానే జనం కూడా రెస్పాండ్ అవుతున్నారు. ఇదివరకటికి ఇప్పటికి చాలా మార్పు ఉంది. ప్రస్తుతం జగన్ ఎందుకు గెలిపించుకున్నామని ఈ రాష్ట్ర ప్రజలందరూ బాధపడుతున్నారు. అలానే ఇక్కడ బ్రహ్మనాయుడిని గెలిపించుకున్నందుకు అంతకు 1000 రెట్లుగా బాధపడుతున్నారు బ్రహ్మనాయుడిని గెలిపించుకున్నందుకు. సార్ ఈ గవర్నమెంట్లో కూడా అమ్మఒడి అందరికి ఇస్తున్నారు కదా సార్? అమ్మఒడి ఈ గవర్నమెంట్లో ఇస్తున్నారంటే ఎంతమంది ఉంటే అంతమందికి అని చెప్పాడు. కానీ జగన్మోహన్ రెడ్డి మాట తప్పి ఈ రోజున ఎంతమంది ఉంటే అంతమంది అని చెప్పి ఒక్కరికే ఇస్తున్నారు ఇంటికి. అదే చంద్రబాబు నాయుడు వస్తే రేపు 2 ముగ్గురున్నా 4 ఎంతమంది ఉంటే అంతమందికి ప్రతి ఒక్కరికి 15,000 రూపాయల చొప్పున రేపు చంద్రబాబు నాయుడు గారు రానున్న ప్రభుత్వంలో ఇవ్వబోతున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ టైంని మాతో మాట్లాడినందుకు థ్యాంక్ యూ అండి.